హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ వింత పరిష్కారం. శ్రీకృష్ణదేవరాయలు 500 ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు సాహితీ సమరాంగ చక్రవర్తి అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర 8 మంది గొప్ప కవులుండేవారు. వారిని అష్టదిగ్గజాలని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, రామభద్రుడు, దూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయ్య గారి మల్లన, తెనాలి రామ రాయల ఆస్థాన కవి దిగ్గజాలు. ఆయన సభకు భువన విజయం అని పేరు. ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే, రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయల వారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు. మొదట ఆంధ్ర కవితా పితామహుడని పేరు పొందిన పెద్దన్న కవి లేచి తనకు వచ్చిన భాషల్లో అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు. తర్వాత 6 అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లవేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు. ఓటమి తప్పదని రాయల వారు భావించారు. ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుడి కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు. అంతే. నీ మాతృభాష తెలుగు పండితోత్తమ అని తేల్చేశాడు తెనాలి రామ. పండితుడు ఒప్పుకోలేక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శబాష్ వికట కవి అని రామకృష్ణని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు. మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కానీ విషాదంలో కానీ మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్న తల్లిలా, మాతృభూమిలా మాతృభాష మధురమైనది, మరుపురానిది. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.